ఉద్యోగాలు ఇవ్వలేం, టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకుండా జాబ్ సాధ్యం కాదు, నిరుద్యోగుల గుండెల్లో గుణపం దింపిన రేవంత్ రెడ్డి, కొత్త చైర్మన్ వచ్చేదాకా నో ఎగ్జామ్స్ నో రిజల్ట్. ఎందుకు అంటే అసలు ఉద్యోగులు నిరుద్యోగులతోటి ఎందుకు విద్యార్థులతో చెలగాటం ఆడుతూ ఉన్నారు జెన్యూన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి. జెన్యూన్ రైతు బంధు గురించి చెప్తలేరు, ఇప్పుడేమో సీలింగ్కి సంబంధించిన అన్నీ తీసేసి ఇప్పుడు అంటే యాసంగి పంట పోతుంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళ రాజీనామా ఎప్పుడు ఆమోదవుతుంది? 2 నాలుగాలుగా రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో గవర్నర్ దగ్గరికి పోయిండు ఇట్లా చేయాలన్నాడు, ఇప్పుడేమో గవర్నర్ చేతిలో లేదు టీఎస్పీఎస్సీ అంటున్నాడు. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా అన్నలు విద్యార్థులు నిరుద్యోగులు కష్టపడితే కేసీఆర్ని గద్దె దించిన తర్వాత ఈరోజు దించిన తర్వాత మీరు అందలం ఎక్కి మీరు మళ్ళా నిరుద్యోగులతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యువతతో పెట్టుకుంటే యువత పిడికిలు బిగిస్తే ఏ రాజులు ఉండరు, రాజ్యాలు ఉండరు, రాసి పెట్టుకోండి. రైతు బంధు ఇచ్చేసినాం, రైతులను ఎత్తిన రేవంత్ సర్కార్ షటకోపం. డిసెంబర్ 9న రైతు బంధు ఇచ్చి వేశామన్న సీఎం. పైసలు రాలేదని బ్యాంకుల దగ్గర రైతులు పడిగాపులు. డబ్బులు వచ్చిన వాళ్ళ లబ్ధిదారుల, రానోళ్ళకి రైతు బంధు బందేనా రైతు భరోసా అని చెప్పి ఉసురు తీశారంటున్న రైతులు. నమ్మించి నట్టేయటం ముంచారని మండిపాటు. నిజానికి మరి 9 తారీఖు రైతు బంధు వేశామని చెప్పినటువంటి వీళ్ళు సీలింగ్ సంబంధించినటువంటి భూములు తీసేసి ఎందుకు వేసామని మరొక మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? రైతులు రాజులు కావాలంటే, రాజ్యాలు ఏలాలంటే మీలాంటి ఇలా పాలన ఉంటే కాదన్నా, కాదు, జెన్యున్గా కాదు. 9 తారీఖు వేసినామన్నారు, ఇప్పుడేమో మళ్ళీ సీలింగ్ భూములను తీయాలంటున్నారు. ఎంతమంది లబ్ధిదారు ఉన్నారు మరి? ఆ రోజు వాళ్ళకు ఎవరైతే పడ్డాయో, రైతు బంధు పడ్డదో మరి వాళ్ళే అర్హులా, మిగతా వాళ్ళు కాదా? అంటే 2 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరు అర్హులు కాదా? మరి పడ్డోళ్ళే అర్హులు అయితే ఎవరెవరు అర్హులు? మరి దాని కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరం ఉండాలి కదా. 7,700 కోట్ల రైతు బంధు పైసలు ఏమైనాయి? ఎవరికి ఇచ్చిర్రు? ఏం చేస్తున్నారు? ఏ కాంట్రాక్టర్ నోట్లో పెట్టినారు? ఆ మంత్రి అనే మాత్యుడు ఎవరు ఆయన తిన్నది? ఇది ఆల్రెడీ నమ్మించినట్టే రైతు భరోసా అని చెప్పి ఉసురు తీశారన్న రైతులు ఎస్ బరాబర్ అడుగుతారు పైసలు. వాడు అప్పు చేసిపోయిండు అని అంటే అప్పు చేసిన ఎన్ని రోజులు చెప్తావు? 5 రోజులు చెప్తావు, 10 రోజులు చెప్తావు, 4 రోజులు చెప్తావు. తర్వాత ఏంది పరిస్థితి? 9న రైతు బంధు వేసామన్న సీఎం, ఎన్నికల్లో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. ఓట్ల కోసం నోటికి ఎదొస్తే అది చెప్పాలి. అది నిజమా అబద్ధమా, ఆచరణ సాధ్యమా అసాధ్యమా అనేది వాళ్ళకు అవసరం లేని ముచ్చట. నోటికి వచ్చిన హామీ ఇవ్వలే, జనాలను బురడి కొట్టించి. ఎస్, ప్రజలకు కూడా ఉచిత పథకాలకు అలవాటు పడి గెలిపించుకున్నటువంటి గవర్నమెంట్ ఇది. నిరుద్యోగులు కష్టపడి ఒక నియంత్రణ దింపాలి. ఉచిత పథకాలకు వాళ్ళు ఆశపడలే, ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు మారుతాయి అనే ఒక సంతోషాన్ని కేసీఆర్ నియంత్రణ దింపడానికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో వాళ్ళ నోట్లో కూడా Group 2 పరీక్ష వాయిదా వేసి మట్టి కొట్టినట్టుగా పరిస్థితి చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఇంకేం